పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేస్తూ ఉగ్రదాడిని ఖండిస్తూ త్యాగరాయ గణసభలు ఆనందలహరి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు ఎవరైతే సిటీలో ఉన్నటువంటి కళాకారులు ఉన్నారో అయితే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ శివరామ ప్రసాద్ మనతో ఉన్నారు. ఉగ్రదాడి సంబంధించి ఎలా 6 రోజులైంది ఈ సంఘటన జరిగి. చెప్పాలంటే చాలామంది ఎవరు నిద్రపోలేదు, ఉలిక్కిపడింది ఒక్కసారి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా. జరిగింది ఒక దారుణ మానవకాండ. అక్కడ ఎవరున్నారు అనే దానికంటే కూడా ఏం జరిగింది అనేది మాత్రం చాలా తీవ్రమైన వేదనని, క్షోభని కలిగించేది. ఎందుకంటే భారతదేశంలో ఒక భాగమై, శిరోభాగమై, అగ్రగామి అయి ఉన్న కాశ్మీరు ప్రపంచానికి ఒక పర్యాటక కేంద్రం. అక్కడ కుంకుమ పువ్వు పండుతుంది, మిగతా చోట్ల ఎక్కడా ఉండదు. అది భరతమాతకి నుదుటి బొట్టు లాంటిది. ఆ కుంకుమ రక్తమై ఇలా చిందిస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాగే అక్కడ చక్కని హిమాలయాలు ఉన్నాయి, చల్లని మంచు కొండలు ఉన్నాయి, చల్లని హృదయంలాగా ఉంది అది. అక్కడ అగ్ని జ్వాలలు చెలరేగిపోయాయి. కశ్మీర్లో మంచి శాలువాలు తయారవుతాయి. ఆ శాలువా భారతదేశం తరపున ఇస్తే ఎవరికైనా అదొక పెద్ద గౌరవం కింద ఉంటుంది ఆ శాలువా. ఇప్పుడు ఆ శాలువాపై రక్తపు మరకలు పడ్డాయి, చాలా బాధగా ఉంది. అలాగే అక్కడ మంచి అత్తర్లు తయారవుతాయి. ఆ అత్తర్లన్నీ ఒక మంచి సమ్మోహనాన్ని కలిగిస్తాయి మనుషులకి. ఇప్పుడు ఆ అత్తరు దుర్వాసన చిందేలాగా గన్స్ నుంచి వచ్చిన బుల్లెట్లు అమాయకులైన, ఏమీ సంబంధం లేని పురుషులందరూ చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబాల, ఆ ఇల్లాళ్ళ పసుపు కుంకుమలు, నల్లపూసలు చెదిరిపోతే వాళ్ళ పడ్డ బాధకి ఎవరు ఓదార్పు లేదు. అది ఓకే, ప్రభుత్వాలు ఏదో చేస్తాయి, ప్రజలందరూ ఏవో ర్యాలీలు చేస్తారు, సంతాపాలు తెలియజేస్తారు. ఇంకా చెప్పాలంటే అందరూ మామూలుగానే మాట, మేము ఖండిస్తున్నాం. ఈ ఖండనలు కాదండి, రాక్షసత్వాన్ని ఖండించండి. మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేల్కొలిపేలాగా అసలు భారతదేశము ప్రపంచ దేశాలకి జ్ఞానం ఇచ్చిన టార్చ్ లైట్ అండి. వీఆర్ ద టార్చ్ బేరర్. మనం మార్గదర్శకం చూపించాం. వేదాల నుంచి, పురాణ ఇతిహాసాల నుంచి, గొప్ప చరిత్ర కలిగిన అవతార పురుషులతోటి, సాక్షాత్ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా తర్వాత వచ్చిన వేలాది మహనీయులు, ఋషులు, సన్యాసులు, పరివ్రాజకులు, పీఠాధిపతులు అందరూ కూడా ఒక అత్యున్నత, అతి ప్రాచీన సనాతన సారథిపై నిలబడిన ఈ దేశంపై ఇంకా ఎందుకు ఈ రాక్షస దాడి? అందరూ మనుషులేగా. వాళ్ళ కుటుంబాల్లో ఇటువంటివి జరిగితే ఎలా బాధపడతారనేది ఒక్కసారి ఊహించాలి కదా. చాలా బాధేసింది. దేశభక్తి కలిగి ఉండడం, దేహభక్తి కలిగి ఉండడం, దైవభక్తి కలిగి ఉండడం, ఇవన్నీ మనకి ప్రాచీనంగా మన భారత సనాతన ధర్మంలో, మన భారతీయులుగా, మరీ ముఖ్యంగా హిందువుల్లో మనందరిలో ఉన్నాయి. ఈ కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచారాలు ఎంత గొప్పవని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ 21వ శతాబ్దంలో పరాయి దేశం వాళ్ళందరూ, విదేశీయులందరూ భగవద్గీతను నేర్చుకుంటున్నారు, వేదం నేర్పుతున్నారు, మంత్రపుష్పం నేర్పుతున్నారు వాళ్ళకి. అలాగే కృష్ణ భగవాన్ భక్తిని ఎన్నో దేశాల్లో ఇస్కాన్ లాంటి సంస్థలు తీసుకెళ్తున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు మన భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి, మన భారతీయుల యొక్క విషయాలు నేర్చుకోవాలి, వాళ్ళ ఆయుర్వేదం నేర్చుకోవాలి, వాళ్ళ వైద్యం నేర్చుకోవాలి అన్నీ అని చెప్పి అక్కడ పిల్లలు వాళ్ళు అలా ఉంటున్నప్పుడు ఒక వర్గము అంటే ఇంకేం చెప్పలేమండి. చక్కటి సస్యశ్యామలమైన చేలో, పంటలో కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి. రైతు తెలియక వరి మొక్కలతో పాటు యూరియా లాంటి మందులు వేస్తున్నారు, మంచి ఫలసాయం వస్తుందని. కానీ ఈ ఫలసాయం, ఈ మందుల యొక్క బలమంతా కలుపు మొక్కలు తీసుకుని వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు కలుపు మొక్కలు ఏరి వేయాల్సిన పని వచ్చింది. లేకపోతే రైతు చేసిన వ్యవసాయం నిలబడదు, వీడి కష్టానికి ఫలితం ఉండదు. ఇప్పుడు భారతదేశాన్ని నడిపే అగ్రనాయకులందరూ కూడా భారతదేశం అనే ఈ పవిత్ర సస్యశ్యామల క్షేత్రంలో ఏ విధమైన అధర్మమైన, అన్యాయమైన, అరాచకమైన కలుపు మొక్క ఏదైనా వచ్చిందంటే
రూట్స్లోంచి తీయకపోతే రేపు కలుపు మొక్కల విత్తనాలే చేలంతా ప్రవహిస్తాయి. ఒక వైద్యుడు ఒక రోగికి కాలి చివరి వేలికి తేడా చేస్తే వైద్యం చేయడానికి ట్రై చేస్తాడు. పరిస్థితి దాటిపోయి ఇన్ఫెక్షన్ పెరిగితే ఆ వేలు తీసేస్తాడు, లేకపోతే కాలు పోతుంది. మొదట్లో కనుక ఆ వేలుని తీయకపోతే అది పాదము, పిక్క, మోకాలు, తొడ, చివరికి ఒక కాలు తీయాల్సి వస్తుంది. కాలు కూడా తీసే వరకు ఇంకా అశ్రద్ధ చేస్తే శరీరం అంతా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇది జాతికి అన్వయించుకుంటే దేశానికి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండరాదు. శరీరం అనే ఈ దేహం అనే భారతదేశానికి సర్వాంగాలు సర్వేంద్రియాలు బాగుండాలి అంటే చక్కటి వైద్యుడు ఉండాలి. ఆ వైద్యుడు ఎవరు అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపే అగ్రనేతలే. మనందరం కూడా ఈ విషయాలు తెలుసుకుని భరతమాతకి వందే మాతరం చెప్తూ సనాతన ధర్మం మీద, ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం మీద విదేశాల వాళ్ళందరూ భారతదేశం వైపుకి ఇలా చూస్తున్నారు చాలా ఫోకస్డ్గా. ఇంత గొప్పదా ఈ దేశం, ఇంత చరిత్ర ఉన్నదా ఒక్కొక్కళ్ళకి అని ఆశ్చర్యపోతున్న ఈ తరుణంలో, అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో కొంతమంది అసూయ, ద్వేషము, పగ, కక్ష ఏమిటో అలాంటి దుర్గుణాలతో ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటారు. ఇది ఒక రాక్షస క్రీడ. కానీ ఇప్పుడైనా మేల్కోకపోతే రాబోయే తరాలకి ఒక ప్రశ్నార్థకమైన భారతదేశాన్ని మనం ఇస్తున్నామా అనే సందేహాన్ని కలిగించకూడదు. రాబోయే తరాలందరికీ ఎస్ ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి, ఫస్ట్ నేను మానవుణ్ణి, ఆ తర్వాత మరింత గొప్పగా భారతీయుణ్ణి అని చెప్పుకుంటే చాలు. వాడు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఇంకా రాష్ట్రాలు, మండలాలు, గ్రామాలు ఇవేం అక్కర్లేదు. మత, కుల, జాతి, భాష, ప్రాంత భేదాలు అన్నీ మరిచిపోయి, ఎందుకంటే వేలాది మంది ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళ బలిదానాలు వృధా కాకూడదు. ఇవన్నీ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో పెట్టి తీరాలి. కంప్యూటర్ విద్యలు ఎంత గొప్పగా చెప్తున్నారో అలాగే మొత్తం మన ఏన్షియంట్ చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఉన్నవని పుంఖానుపుంఖాలుగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ పాఠ్యాంశాల్లో పెట్టి పిల్లలకి 4-5 తరగతుల నుంచే చదివేటట్టు చేస్తే ఆ అద్భుతమైన బీజాలు వాళ్ళ మేధస్సులో పడి వాళ్ళకి దేశభక్తి, దేహభక్తి, దైవభక్తి, మాతృదేశభక్తి అన్నీ కలుగుతాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణం చాలా కుంభనంగా ఉంది, నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇందాక చెప్పినట్టుగానే ఇన్ఫెక్షన్ వచ్చిన కాలుని తీయకపోతే, ముఖ్యంగా శిరోభాగమై ఉండి చాలా గొప్పగా ప్రపంచానికి చూపుతున్న మన జాతీయ జెండాలాగే ఉన్న కాశ్మీర్లో ఇంకా నో ఛాన్స్, శతధ సహస్రధ ఏం చేయాలో అక్కడ నిర్మూలన, ప్రక్షాళన చేయకపోతే జాతి మనుగడకి ప్రశ్నార్థకమవుతుంది. సమర్థవంతమైన నాయకులు ఉన్నారు, సహనం పట్టిన వాళ్ళు ఉన్నారు, నిభాయించుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంత సహనం పట్టి ఎంత ఓర్పు పట్టినా అది అసమర్థతని పక్కవాడు అనుకున్నాడు అని తెలిసిన వెంటనే కాదు అని రుద్రుడవ్వాల్సిన పరిస్థితి మన ఎదురుగుండా ఇప్పుడు ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతని ఒక్క భారతదేశంలో హిందువులు మాత్రమే వేద ప్రమాణకమైన ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని చెప్తారు. అందువల్లే మొత్తం ఈ విశ్వమంతా చాలా ప్రశాంతంగా ఉంది. అలజడులు జరుగుతున్నాయి అంటే ఎక్కడో కొంతమంది పక్కకి జరుగుతున్నారు. ఎందుకంటే విశ్వమనే దేవాలయంలో భారతదేశం గర్భగుడి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.